కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు సమాప్తమవుతున్నాయి. ఆ వెంటనే యమునా నది పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. జూన్ 1న సరస్వతీ నది పుష్కరాలు ముగుస్తున్నాయి. జూన్ 2 నుంచి యమునా నది పుష్కరోత్సవానికి సిద్ధమవుతోంది. కర్కాటక రాశిలోని గురుగ్రహ ప్రవేశంతో యమునా నది పుష్కరాలు జూన్ 2 నుంచి 13 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. సూర్య భగవానుడి కుమార్తె యమధర్మరాజు సోదరి అయిన యమునా నదిని కాళింది అని కూడా పిలుస్తారు. యమునా స్నానం వల్ల సూర్యానుగ్రహం లభిస్తుందని, యమబాధలు తొలగిపోతాయని, సకల పాపాలు హరించకపోతాయని భక్తులు విశ్వసిస్తారు. శ్రీకృష్ణుని లీలా విలాసాలకు కేంద్రంగా ఈ నదిని శ్రీమద్ భాగవతం రమణీయంగా వర్ణించింది. అందువల్ల ఈ నదికి పుష్కరాల సమయంలో విశేష ప్రాధాన్యత ఉంది. పుష్కర దినాల్లో సంకల్పపూర్వకంగా యమునలో స్నానం చేసి పిండ ప్రదానాలు, తర్పణాలు, దాన ధర్మాలు చేస్తే పితృదేవతలు తృప్తి చెందుతారని, అభీష్టాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆదిశంకరులు తన యమునాష్టకంలో ఈ నదిని త్రిలోక శోకహారిణిగా అభివర్ణించారు. ఆ అష్టకాన్ని పఠిస్తూ స్నానం చేసి అనంతరం జపాదులు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయన్నది పండితుల మాట. పుష్కరోత్సవాలకు యమునా తీరంలో అనేక ఘాట్లు సిద్ధమవుతున్నాయి. ఉత్తరాఖండ్లో యమునా నది పుట్టిన చోటైన యమునోత్రితో పాటు గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థలమైన త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్లో, శ్రీకృష్ణుడు పుట్టిన ఊరైన మధురలో ఆయన కంసుణ్ణి సంహరించిన తరువాత విశ్రమించాడని చెప్పి విశ్రామ్ ఘాట్లో కేసీ అనే రాక్షసుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన బృందావనంలోని కేశీ ఘాట్ దగ్గర, డెహ్రాడూన్ జిల్లాలోని డాక్ పత్తర్ ఘాట్లో, ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్, వజీరాబాద్ తదితర ఘాట్లలో, ఆగ్రాలోని దసరా ఘాట్, కైలాస్ ఘాట్ తదితర ప్రదేశాల్లో యమునా పుష్కరాలకు ఇప్పటికే ఏర్పాట్లు ఘనంగా జరిగాయి.